అని చెప్పి 20 ఏళ్ళు రాజేందర్ అన్నతోని మా జీవనం కొనసాగించడం అని చెప్పి మొన్న 3 రోజుల కింద పార్టీ మారిన జేకే రాపర్తి అఖిల్ ఎండి జానీ ఎలిబాక అనిల్ అనే వ్యక్తులు కొంతమందితోని మొన్న బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈటల రాజేందర్ అన్న ఆపద ఉన్నదంటే అక్కడ పెద్ద దిక్కు లెక్క ఉండే నాయకుడు, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా మారిన నేత. అలాంటి నాయకుడిని పట్టుకొని 20 ఏళ్ళు మేము పోరాటం చేసినాం, ఉద్యమాలు చేసినామని చెప్పి చెప్పుకుంటున్న మీరు తెలంగాణ ఉద్యమంలో, మానుకోట ఉద్యమంలో జిబ్బు ఇప్పించి రాళ్ళు ఇసిరేసి కొట్టిన కౌశిక్ రెడ్డి కాళ్ళకాడ మీరు పడ్డారు. ఇలా మరి మీ ఉద్యమ నీతి ఏడిపోయిందో మాకైతే అర్థమైతే లేదు. ఈటల రాజేందర్ సరే మీరు పోయినోళ్ళు కాక ఈటల రాజేందర్ అన్న మీద అవాకులు చెవాకులు మాట్లాడిర్రు. మీకు జేకే గారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేసిన సాయం మీరు మర్చిపోయిరా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ఆవిడకి అవుట్ సోర్సింగ్లో ఈటల రాజేందర్ అన్న గారు జాబ్ ఇప్పించారు. మీ పిల్లల విద్యా వ్యవస్థకు ఆయన ఆర్థికంగా అండగా ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకుంటే మీకు కాంక్రీట్ కానీ రేకులు కానీ దానికి ఇల్లుకు సంబంధించిన మెటీరియల్ ఇప్పించిండు. ఇవన్నీ మర్చిపోయి మీకు ఇంకా అంతేకాకుండా ఆర్థికంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వెన్నుదన్నుగా ఉన్న నాయకుని పట్టుకొని ఇలా మాట్లాడడం సబబు కాదు. అదే రాపర్తి అఖిల్ రాజేందర్ అన్న కన్న బిడ్డ లెక్క చూసుకుంటే గొప్ప గొప్ప నాయకులు కూడా నాయకులను పక్కకు పెట్టి ఈయన ఆ బండెక్కించుకొని తిప్పుకున్న నాయకుడిని పట్టుకొని ఇలా ఈటల రాజేందర్ మమ్మల్ని మోసం చేసిందని ఎట్లా అంటావు బిడ్డ? ఈటల రాజేందర్ను మోసం చేసింది నువ్వు, కోవట్ రాజకీయం చేసింది నువ్వు. ఈటల రాజేందర్ అన్న మాట్లాడేటి రికార్డు వినిపిస్తావు, ఈటల రాజేందర్ అన్న తిన్నది ఫోటోలు వాట్సాప్లు పెడతావు. ఏ పని చేసినా అవన్నిటిని ఫోటోలు తీసి నువ్వు కోవట్ రాజకీయం చేసింది నువ్వు. నీకు కూడా ఇల్లు కట్టుకుంటా అంటే రాజేందర్ అన్న అనేక సందర్భాలలో అనేక రకాలుగా ఆర్థికంగా సాయం చేసింది మా కళ్ళతో చూసినాం. ఇక ఎలిబాక అనిల్ అనేట ఆయన మొన్నటికి మొన్న 2 నెలల క్రితం అన్న నా ఆర్థిక స్థితిగతి బాగాలేదు, నా పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్తే మొన్నటికి మొన్న 2 నెలల క్రితం ₹1,00,000 ఇస్తే నువ్వు ఊటీ పోతావు, గోవా పోతావు, కొడైకెనాల్ ఇవన్నీ తిరుక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా నీకు డబ్బుల కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీకు ఎరవేస్తే ఆ డబ్బులకు అమ్ముడు పోయింది కాక ఇలా రాజేందర్ అన్న మీద బురద చల్లే ప్రయత్నం చేస్తావు. ఇక జానీ అనేటైన వ్యక్తి ఉంటాడు. ఆ జానీ అనేటైనకు ఎంత సాయం చేసినా అది కోడి ముక్కు రాకినట్టే. ఆయన బండికి టైర్లు లేవంటే టైర్లు ఇప్పించిండు. ఆయనకు ఇన్స్టాల్మెంట్కు డబ్బులు వెళ్తలేవంటే అదే వెహికల్కి ఇన్స్టాల్మెంట్ కట్టిన చరిత్ర మా రాజేందర్ అన్నది. గంత గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా సూర్యుని పైన ఉమ్మేస్తే మన ముఖం మీదే పడుతుంది అన్నట్టు మీరు ఏదో చేద్దామంటే అది మంచి పద్ధతి కాదు. ఇలా మీరు చేసిన చర్య తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టున్నది. రాజేందర్ అన్న కన్న తండ్రి లెక్క మిమ్మల్ని చూసుకుంటే ఇలా ఆయన మీద అవాకులు చెవాకులు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. గతంలో కొంతమంది నాయకులు ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేసినప్పుడు కుడి భుజంగా ఎడమ భుజంగా గొప్ప గొప్ప పేర్లు పొందిన నాయకులు రాజేందర్ అన్నతో తిరిగి కోట్ల రూపాయలు వాళ్ళకు ఎరవేయంగానే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడి అమ్ముడు పోతే అప్పుడే ఏం కాలయ్యాల మీతోనేమవుతుంది? గా నాయకులతోనే ఏం కాలయ్యాల మీతోనేమవుతుంది? జర అర్థం చేసుకోండి. ఈటల రాజేందర్ అన్న ప్రజానాయకుడు, ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన నాయకుడు. మీలాంటి నాయకులు 100 మంది అమ్ముడువైనా రాజేందర్ అన్నకు ఏమి కాదు మీతోని. కొంతమంది నాయకులు అమ్ముడువైనా ఇప్పటికి కూడా ఇంకా అమ్ముడువైన నాయకులు ఉండొచ్చు. అయినా కానీ ప్రజలను నమ్ముకున్నాడు రాజేందర్ అన్న, ప్రజల గుండె రాజేందర్ అన్న, హుజురాబాద్ ప్రజా గొంతుక రాజేందర్ అన్న. గైనను మీరు ఏం చేయలేరు, మీతో ఏమి కాదు. మాకంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు మీరు ఇలా ఇట్లా మాట్లాడు మంచిది కాదు. ఇంకొకసారి మా రాజేందర్ అన్న గురించి అవాకులు చెవాకులు పేలిస్తే బాగుండదు. ఖబర్దార్ మిస్టర్. మిత్రులారా, మీరు మాతోని సహచర ఉద్యమం చేసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మాటలు అననికి మాకు నోరు వస్తలేదు. ఖబర్దార్ మిస్టర్ నాయకులారా, అర్థం చేసుకోండి. ఇంకొకసారి మా రాజేందర్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని ఊళ్ళల్లో తిరగనీయం. మీ ఊళ్ళల్లో నాయకులే మిమ్మల్ని తిరగబడితే చిత్కరించుకునే సమయం దగ్గరలోనే ఉన్నది. ఖబర్దార్. జై